నమస్తే మామ. ఈరోజు మనం వచ్చేసి అయితే మన వర్క్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే మనం పార్ట్ టైం చేసేది చోటకైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీకైతే ఒక డిఫరెంట్ వ్యూలో అయితే చూపిస్తాను. లైక్ మనం సైకిల్ వేసుకుని వెళ్తున్నాం. అంటే ఒక 3 to 4 టైమ్స్ దాకా సైకిల్ మీద వెళ్ళాం షిఫ్ట్ దగ్గరికి. సో అక్కడ మీకు చూపిస్తాను, సైకిల్ రైడ్ అవన్నీ చూపిస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక బయలుదేరదామా. మన షిఫ్ట్ వచ్చేసి 2 PM. సో లెట్స్ గో. ఇంకా లేట్ చేయొద్దు, పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అయినట్టుంది. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాను, ఎందుకంటే వీడియో తీసుకుందామని. ఇప్పుడే మనం వచ్చేసి అయితే స్టార్ట్ అయిపోయాం. మన సైకిల్ ఇదే ఆరెంజ్, చాలా బాగుంటుంది కలర్. బయట క్లౌడీ ఉంది మా బయట. ఇలా మనం రోడ్డు మీద వెళ్ళొచ్చు, లేదంటే ఆ ఫుట్పాత్ ఎక్కాలంటే ఫుట్పాత్ ఎక్కేసి వెళ్ళొచ్చు, మన ఇష్టం. మినీ కూపర్. అండ్ ఇది ఎలా ఉందో చెప్పండి, సైకిల్ రైడ్ అనేది. లైక్ ఇలా వ్యూ ఇలా చూపిస్తుంటే ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, తీయడానికి డెఫినెట్గా ట్రై చేద్దాం. ఓకే, ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇలాంటివి చెప్తే చూద్దాం. విల్ ట్రై టు మేక్ బెస్ట్ వీడియోస్. ఈ కార్ చూడండి ఎంత బాగుందో, ఏదో వింటేజ్ టైప్లో. ఇప్పుడు వచ్చి మనం మెయిన్ రోడ్డు మీదకి ఎక్కేసాం. ఇక్కడ మెక్డొనాల్డ్స్, KFC అవన్నీ ఉంటాయి ముందు ముందు. అది వచ్చే వాళ్ళకి, ఇది వెళ్ళే వాళ్ళకి ఆ చివరితో వచ్చేసి వాక్వే. సైకిల్ వాళ్ళకి అయితే భలే ప్రాబ్లం ఉండదు మామ. ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది. లైక్ మనకు వే ఉంటుంది, అండ్ మనకు ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తొక్కుకోవడానికి ఎవరు అడ్డు రాకూడదని అలా ప్రయారిటీస్ ఉంటాయి. ఎక్కడికక్కడ సిగ్నల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. కాకపోతే ప్రతిసారి మనం సైకిల్ తొక్కలేము అంతే, ఎందుకంటే స్నో పడుతుంది ఒక్కోసారి. అది కూడా చూడండి, గ్రీన్ కలర్లో సిగ్నల్ పడ్డది అక్కడ పైన సైకిల్ కానీ నడిచేవాళ్ళు. సో మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడ్డది, ఇక్కడ రెడ్ కలర్ సిగ్నల్ పర్సన్ పడ్డది. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే వెళ్ళచ్చు సిగ్నల్ పడ్డాక. అది ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏమి ఉండదు. మోస్ట్లీ ఇక్కడ సైకిలే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ సైకిల్ చూడండి ఎంత ఉంది అసలు, ఇంత పెద్ద సైకిల్, ఇంత లావు ఉండదు. మేబీ బ్యాటరీది అయి ఉంటుంది అనుకుంటాను. మనం తీసుకున్నది సైకిల్ అక్కడే డెకత్లో. ఎవరు రావట్లే కదా, దాటేద్దాం చూస్తున్నారు. మనం దాటామంటే సారీ ఇంకా సిగ్నల్ పడదు. నేను ఈ పక్క నుంచి ఎవడో వచ్చేస్తున్నాడు, ఈ గ్యాప్లో వేసుకెళ్ళిపోతారు అంతే కార్తో పాటు. ఏంటి శిక్ష, ఇట్టప్పుడు అయితే బాగానే పడుతుంది. అది పడ్డదండి బాబు సిగ్నల్. ఒకవేళ నైట్ అయినా సరే మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తా వచ్చేటప్పుడు. సిగ్నల్ అవి మనకి స్ట్రీట్ లైట్స్ ఎక్కడికక్కడ ఉంటాయి, మొత్తం స్ట్రీట్ లైట్స్. పడ్డది ఎదురుగా కూడా సిగ్నల్ పడ్డది. లెఫ్ట్ సైడ్ అన్నీ షాపింగ్సే. సో ఇలా మనం తొక్కుంటూ పోవటమే సైకిల్. బాగుంటుంది సైకిల్ జర్నీ, బట్ అలవాటు ఉంటే సైకిల్ ఇంకా మంచిది. మనం వర్క్ చేసేది ఒక వేర్ హౌస్ మామ. సో వేర్ హౌస్లో కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే ఇన్సైడ్ లోపల ఎలా ఉంటుందో చెప్పను, ఏ వేర్ హౌస్ అనేది చెప్పను, బట్ చూపిస్తా ఏంటి మనకి లోపల ఫెసిలిటీస్ ఏముంటాయి అలా. ఓకేనా, ఇప్పుడే వచ్చేసాం వేర్ హౌస్ దగ్గరికి. మనం ఈ హై వెస్ట్ అనేది అయితే వేసుకోవాలి. ఇది మామ, మన కిచెన్ ఆర్ కెఫ్టేరియా ఇదన్నమాట.
సో ఇందులో మనకి మంచిగా ఓవెన్స్ ఉంటాయి, అలాగే ఫ్రిడ్జెస్ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉంది, మనం స్టోర్ చేసుకోవాలన్నా, మంచిగా ఓవెన్ ఉంది హీట్ చేసుకోవాలన్నా, అలాగే స్టోరేజ్ ఉంటుంది, ఇలా అన్నీ ఉంటాయి. అండ్ సిట్టింగ్ ఏరియా ఇదంతా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సమ్ వెండింగ్ మిషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం ఇందులో ఏమన్నా ఏం కావాలన్నా, ఈవెన్ మనకి కాఫీస్ కానీ టీ కానీ ఇవి కావాలన్నా, లేదంటే శాండ్విచెస్ లాంటివి ఏమైనా కావాలన్నా, చాక్లెట్ కూల్ డ్రింక్స్ లాంటివి కావాలన్నా పే చేసి తీసుకోవాలి. ప్లేస్ అంతా వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ. సో అదంతా నేను చూపించలేను, ఇవి ఫ్యూచర్లో ఏమన్నా తీయొచ్చు అని తెలుసుకుని దాన్ని బట్టి తీద్దాం. సో ఇది మా అమ్మ, మళ్ళీ వెళ్ళే ముందు అయితే రికార్డ్ చేస్తా. అమ్మ ఇప్పుడు వచ్చేసి షిఫ్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, తినాలి ఫస్ట్. సో వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గరగా ఒక 10:40 అంత అయింది. మనం 2కి వచ్చాం. సో అది మూన్ చూడండి ఎంత బాగుందో. పడుతుందామమ్మ మూన్, భలే ఉంది అసలు ఆ వ్యూ. ఆ సిగ్నల్ పడుతుంది, అది పడమే. వర్షం పడేలా ఉంది మామ. సైకిల్లో ఇదే, ఇప్పుడు వర్షం పడితే రేపటి నుండి మళ్ళీ వీడియోస్ కానీ లేదంటే షిఫ్ట్కి వెళ్ళాలన్నా ఎలా, హౌ సైకిల్ మీద, అది అర్థం కావట్లేదు. అది ఒకసారి ఆలోచించాలి. ఏంటి జాకెట్ వేసుకోవాలా, లేదంటే వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఇఫ్ యూ గైస్ నో ఎనీథింగ్ కామెంట్స్ చేయడం. ఇంగ్లీష్లో మాట్లాడానని వేసుకోకుండా. నైట్ రోడ్లు చూసారా ఎలా క్రాస్ చేస్తున్నారు? నైట్ కాబట్టి క్రాస్ చేసేస్తున్నారు, పగలైతే అసలు గ్యాపే ఉండదు కొంచెం కూడా. థ్యాంక్ యూ. మంచాలు మా అమ్మ. ఇక్కడ వాళ్ళు కూడా చూసారా సారీ చెప్పాడు. అంటే సారీ బేసికల్గా ఇక్కడ ఒక ఊత పదం అనుకోండి, అందరూ చెప్తారు. ఈవెన్ మనమైనా చెప్పాల్సిందే. ఏమైనా వాడికి ఎటువంటి హాని కలిగించకుండా జస్ట్ అలా పక్కన నుంచుని ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు మనం ఫీల్ అయ్యి సారీ చెప్పాల్సిందే. అదొక మంచి తనమే అనుకుంటున్నా. మరి కామెంట్ చేయండి, మీలో యూకేలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఏమంటారు? మామా టెల్ మీ. మూన్ చూడండి, ఇప్పుడు కవర్ అయిపోతుంది మబ్బుల్లో. చూడండి ఎన్ని లైట్స్ ఉన్నాయో. అంత భయపడే అంత ఏముండదు మా మీడైతే. అండ్ అదే కాకుండా మనకి గంటకి ఏదో ఒక పోలీస్ కార్ తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ. మన రూమ్మేట్ దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళి ఏమన్నా స్నాక్ తీసుకుని వెళ్ళిపోదాం. అమ్మ పప్పా జోన్స్కి అయితే వచ్చాం. ఇది వచ్చేసి పిజ్జా షాప్ సైడ్స్. వద్దు, వచ్చేస్తా సైకిల్ మీద, ఇక్కడే కదా. వచ్చారే, ఓకే. రూమ్లో ఎవరు లేరా? వచ్చేస్తారు ఇప్పుడు, వచ్చేస్తారుగా. నేను వెళ్తా ఉంటా, వచ్చే బాయ్. మన రూమ్మేట్స్ బాయ్, వాళ్ళు వచ్చారు మామ. దగ్గర అక్కడ రెస్టారెంట్ ఉంటుంది మామ, ఇండియన్ రెస్టారెంట్. అండ్ ఇప్పుడు ఇక్కడ మేము వెళ్ళిపోయాక ఇక్కడ ఒక రాయల్ ఇండియా అని రెస్టారెంట్ ఓపెన్ చేశారు. బట్ నాకు నమ్మకం లేదు టేస్ట్ మీద. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ 2 ప్లేసెస్లో ట్రై చేసామన్నమాట. ఎలా ఉందంటే తీయగా ఉంది బిర్యానీ. సో అక్కడతో ఇంకా ఇక్కడ ట్రై చేయకూడదు అని అర్థమైంది. ఏమో వీళ్ళది ఏమైనా డిఫరెంట్ ఉండొచ్చేమో, నాకు తెలియదు. బట్ నాకైతే నమ్మకం లేదు ధర. ఇలా వెళ్ళేవాళ్ళు మన రూమ్కి, ఇలా వెళ్తే అది అక్కడ ఉంది, అదే మన రూమ్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. దిస్ సైన్స్ బెర్రీ, ఎవరికి ఎంతమంది తెలుసు మరి. యూకేలో యాజ్డా, సైన్స్బెర్రీ, లిడిల్, ఈ 3 టాప్ నాట్స్ అంటే మోస్ట్లీ అలవాటు ఉంటుంది. ఎవరైనా సరే యూకేకి వచ్చిన వాళ్ళు ఆ 3 ఏదో ఒకటి టచ్ చేయాల్సిందే స్టోర్. సో ఫైనలీ we are back to our room. యాక్చువల్గా దేనికైనా ఇవ్వాలి మమ్మ
బట్ ఇక్కడ దేనికి వేయడానికి లేదు. సో ఇలాగే ఇంక సపోర్ట్ తీసుకుని ఇలా లైట్స్ ఆఫ్ చేసుకోవటం. కింద బటన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. డన్. సో మమ్మ బ్యాక్ టు రూమ్. అండ్ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. ఫుల్ టైర్డ్, రప్ప అన్నట్టుంది. సో వెనకాల పట్టించుకోకండి. వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ఉంటా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. సైకిల్ రైడ్ అది ఎలా ఉందో చెప్పండి. నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం తీద్దాం. సో ఇంత మరి ఉంటా. ఓపిక లేదు మామ. సరే ఉంటా. బాయ్. సీ యూ.